జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఒకప్పుడు పరిశ్రమలు వచ్చేటివి రాష్ట్రానికి. ఈరోజు ఏంటంటే ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ అదేవిధంగా విదేశాల నుంచి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవాళ్ళు తగ్గిపోయారు. ఎవరు పెరిగారా అంటే డ్రగ్స్, అదేవిధంగా గంజాయి, కొకైన్ ఇలాంటివి, లిక్కర్ ఇలాంటివి అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలున్న వ్యక్తులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే గతంలో ఉండే పాలకులు విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొని వచ్చి మన రాష్ట్ర యువతకి ఆ కంపెనీలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాలు మార్చాలని గతంలో పరిపాలన చేసిన నాయకులు అనుకున్నారు. కానీ నేడు ఏ విధంగా ఉందంటే విదేశాల నుంచి డ్రగ్స్, అదేవిధంగా స్మగుల్ గుడ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ యువతని దానికి అలవాటు చేసి వాళ్ళని దానికి బానిస చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇది మనం రీసెంట్గా చూసాం. వైజాగ్లో దాదాపుగా 25,000 టన్నులకు పైగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంటే దీంట్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో వైజాగ్ ఒకటే కాదు పోర్ట్ ఏరియా ఉండేది. కలకత్తా నుంచి ముంబై వరకు తీసుకుంటే అనేక పోర్ట్లు ఉన్నాయి. ఏ పోర్ట్లో వాళ్ళు ఆపకుండా ఇక్కడ వైజాగ్ పోర్టుకే తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కూడా విదేశాల నుంచి, మధ్యలో జర్మనీలో అవ్వచ్చు, అదేవిధంగా బ్రెజిల్ నుంచి వచ్చేటప్పుడు జర్మనీలో పోర్టు అక్కడ చెకప్ జరుగుతుంది, అక్కడ కూడా పట్టుకోకుండా ఇక్కడ వరకు వైజాగ్ వరకు వచ్చిందంటే అక్కడ వీళ్ళు ఇంత డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 25,000 టన్నులు డ్రగ్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే ఇక్కడ ఎవరి హస్తం ఉంది? అంత ధైర్యంగా ఎవరు రారు. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి డ్రగ్స్ తీసుకొని రావాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి, అదేవిధంగా చాలా ఇష్యూస్ కూడా వస్తాయి. అంత ధైర్యంగా ఒక చిన్న గంజాయి ఇంత పెట్టుకుంటేనే, డ్రగ్ ఇంత పెట్టుకుంటేనే భయంతో పని చేస్తూ ఉంటారు. అలాంటిది 25,000 టన్నులు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే దాంట్లో ఎంత పెద్ద నేతల హస్తం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మాఫియాతో హస్తం, వాళ్ళతో చేతులు కలుపుండే వ్యక్తులు తప్పితే సాధారణ వ్యక్తులు ఇలాంటివి చేయలేరు. మనం ఒకటి గ్రహించాలి. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు గత 2 ఏళ్ల క్రితము అదే బ్రెజిల్కి సంబంధించి అధ్యక్షుడు ఎన్నికైతే ఆయనకి విషెస్ చెప్తాడు. అక్కడ బ్రెజిల్కి సంబంధించి ఏదో రెడ్డి అక్కడ రాయబారిగా ఉన్నాడు. ఆయన ద్వారా ఈ వ్యాపారం మొత్తం నడిపించారు అని కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ వైజాగ్కి వచ్చిన వెంటనే ఇక్కడ ఏపీ అధికారులు ఎందుకు వెళ్ళి అక్కడ అడ్డుకున్నారు? ఒకటి ఆలోచించండి. సిబిఐ వాళ్ళ ప్రొసీడింగ్స్లో క్లారిటీగా చెప్పారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ ద సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పి. అంటే వీళ్ళు సిబిఐ ప్రొసీడింగ్స్కి అడ్డు వచ్చి ఈ విధంగా చేశారంటే వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళ హస్తం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకున్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు భుజాలు దడుకున్నారు? ఇక్కడ అధికారులను అక్కడికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఈ 25,000 టన్నులు అనేది దాదాపుగా భారతదేశం మొత్తం మీద ఉండే యువతని డ్రగ్స్కి అడిక్ట్ చేసే విధంగా మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. గతంలో ఉండే పరిపాలకులంతా మేము కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించాం ఈ విధంగా చెప్పేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి డ్రగ్ రవాణాలో నెంబర్ 1 స్థాయికి వచ్చేశారు. ఇంకొకటి ఏంటంటే విశాఖను స్టేట్ క్యాపిటల్గా మారుస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖను ఏ విధంగా మార్చాడు తెలుసా? డ్రగ్స్ క్యాపిటల్గా, గంజాయి క్యాపిటల్గా మార్చేశాడు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకుంటే ఏ లెవెల్లో కావాలనే ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటే సన్నివేశాలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళని ప్రజలందరూ అనుమానిస్తారని భావించి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన బురద జల్లుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలారా, రాష్ట్రంలోని యువత ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పాలకులు మనకు అవసరమా? ఎందుకంటే పాలకులు అనే వాళ్ళు యువతకి ఉపాధి చూపించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఒక మంచి సమాజాన్ని నిర్మించే విధంగా తీర్చిదిద్దాలి. కానీ నేడు ఉన్న పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? యువతని డ్రగ్స్కి, గంజాయికి, లిక్కర్కి ఈ విధంగా చేసి రెడ్ శాండ్లర్ స్మగ్లర్లుగా తయారు చేసి ఒక సంఘ విద్రోహ శక్తులుగా చేసి వాళ్ళ భవిష్యత్తును చిదిమేస్తూ వాళ్ళను కూడా నేరస్తులుగా నిలబెడుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పాలకుడు పోతేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ యువత ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి జీవితంలో మనం పైకి రావాలి, మనం ఒక మంచి స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా మనల్ని చదివిపిస్తారు. కానీ ఇప్పుడుండే పాలకులు మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించకుండా మనల్ని ఏం చేస్తూ ఉన్నారు?
అది ఇది ఏ తరగతి నుంచి మొదలవుతుందంటే 10వ తరగతి 7వ తరగతి నుంచి కూడా పిల్లల్ని గంజాయికి అడిక్ట్ చేస్తూ ఉన్నారంటే గంజాయి ఇంత విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దానికి ఈ ప్రభుత్వం కారణం కాదా? ఈ ప్రభుత్వం ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. 7వ తరగతి 8వ తరగతి నుంచి గంజాయిని అలవాటు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏ లెవెల్లో ఆ గంజాయిని వ్యాపారంగా చేసుకున్నారు ఒక్కసారి ఆలోచించింది. ఈరోజు గంజాయి వెనకాల ఉండేది ఎవరు? అనంతబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చునే వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల చేత రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రజల్లారా, యువత ఆలోచించండి. ఈరోజు మనకు డ్రగ్స్ క్యాపిటల్గా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొడదాం. అందరం ఏకమై మన జీవితాలను నాశనం చేసిన, మనల్ని దగా చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క యువత బాధ్యత. అందరూ కలిసిమెలిసి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించుకున్నాం.